నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంత గ్రామాలకు తమ సొంత నిధుల నుండి 4 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు తెలియజేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సాయం అందలేదు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్న వరద బాధితులు. వరద బాధితుల సహాయార్థం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేసిన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్. అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీస్ అధికారులు. నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో సెనోటో డ్రగ్ పోస్టర్లను విడుదల చేసి మాట్లాడిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 400 గ్రామాలకు 1 లక్ష రూపాయల చొప్పున 4 కోట్ల రూపాయలు అందించనున్నట్లు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు ఉన్నారు. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది. దాదాపు 386 పంచాయతీలు, 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ కూటమి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ గోడును విజయవాడ వరద బాధితులు విన్నవించారు. విజయవాడ వరద ముప్పు ప్రాంతాల్లో వారు పర్యటించి ప్రజల అవస్థలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ భారీ వర్షాలు, వరదలపై వాతావరణ శాఖ హెచ్చరించిన గత బుధవారం నాడే ఎగువన ప్రాజెక్టుల వద్ద ఇరిగేషన్ సెక్రటరీ ప్లాన్ వాటర్ కుషన్ ఏర్పాటు చేసి నీటి విడుదలను నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా నీరు వదలడం, ముందు జాగ్రత్తగా నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించకపోవడం ఇన్ని అనార్థాలకు కారణమని తెలియజేశారు. నిర్వాసితులు దాదాపుగా 32 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది. ప్రభుత్వం తప్పిదం మ్యాన్-మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. మ్యాన్-మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని బలికొన్నాడో, తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం, దానివల్ల తొక్కిసలాట 29 మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారో
ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు 32 మంది చనిపోయినారు. మరి చనిపోయిన ఈ 32 మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది న్యాచురల్ కెలామిటీ, న్యాచురల్ గా జరిగిన డెత్స్ కాదు, ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు. ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదొక్కటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయనంటే ఈ ఇళ్లలో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లన్నీ దాదాపుగా మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి. అసలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టీవీలు కానీ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్రిడ్జ్లు కానీ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా 3 లక్షల ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే 6 లక్షల మంది ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి 6 లక్షల మంది ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే రిపోర్ట్లో రాశారు. వరద బాధితుల సహాయార్థం ఆహార పదార్థాల సేకరణకు కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాట్లపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనకు లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి విజయవాడలో ఉన్న ఫ్లడ్ సిచ్యువేషన్ మీ అందరికీ తెలుస్తున్నాయని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే జిల్లాల నుంచి చాలామంది ఫుడ్ ఐటమ్స్ కానీ, బిస్కెట్స్, మిల్క్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మనం డిఎస్ఓ గారిని సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద పెట్టుకొని డిఎస్ఓ ఆఫీస్ ద్వారా మనము ఇదొకటి కలెక్షన్ పాయింట్ మొదలు పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిఎస్ఓ గారిని కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆఫీస్లో ఏఎస్ఓ గారిని ఇన్ఛార్జ్ కింద పెట్టాము. సో వాళ్ళ ఆఫీస్లో ఇది తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే మన ఇక్కడ నుంచి విజయవాడకి దానిలో ఫ్లడ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. సో ఎవరైనా ఈ విధంగా స్వచ్ఛందంగా వచ్చి ఇస్తామని అనుకున్న వాళ్ళైతే దయచేసి డిఎస్ఓ గారిని కలవాలి, లేదంటే డిఎస్ఓ ఆఫీస్లో ఈ సమ్మానంలో అందించినట్టు చూసుకోవాలి అని కోరుతున్నాము. అదొకటి. రెండో విషయము, ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా మన ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ సిఎంఆర్ఎఫ్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాము. ఈ నంబర్స్లో డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా జమ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా చెక్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్లయితే మన కలెక్టరేట్లో డిఆర్ఓ గారి దగ్గర ఈ చెక్లందరూ అన్నీ కూడా ఇవ్వాలి అని కోరుతున్నాము. ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసేసుకొని సిఎంఆర్ఎఫ్ అకౌంట్లో వీ విల్ బీ ఏబుల్ టు డిపాజిట్. సో దయచేసి ఎవరైనా ఇలాంటివి విషయాల్లో ఫ్లడ్ విక్టిమ్స్ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని కోరినట్లయితే ఈ రెండు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని దొరవారి సత్రం మండలం సూలూరుపేటలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తనిఖీలు చేశారు. ముందుగా దొరవారి సత్రం మండలం నెలబల్లి గ్రామంలో బిఎల్ఓల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి వెళ్లి పరిశీలించి అనంతరం సూలూరుపేటలోని బాలికా గురుకుల పాఠశాలను తనిఖీ చేశాడు. అక్కడ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతానని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు అన్నారు. నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో సెనేటర్ డ్రగ్స్ కు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, డీఎస్పీ చెంచుబాబు, సిఐలు బాబీ, హుసేన్ బాషాలతో కలిసి సెనోటో డ్రగ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలన్నారు. మీరే ముందు ప్రచారం చేయండి. మీరు మీడియా వాళ్ళందరికీ మీకే బాధ తెలుస్తుంది ఎక్కడ గాంజా అమ్ముతున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. రాసే ముందు మీరే చెప్తే ఈ వాట్సాప్ నెంబర్ చెప్తే తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. గాంజా విషయంలో ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా వదిలేదు లేదు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడుతున్నారు. విజయవాడలోని సింగ్ రోడ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటించారు. అక్కడ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. వినాయక విగ్రహ ఏర్పాట్లకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం ఎస్ఐ ఏ బాలకృష్ణ తెలియజేశారు. చవితి పండుగ సందర్భంగా ఎవరైనా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే పోలీసు వారి నుంచి ముందస్తుగా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలిపారు. అయితే మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా వినాయక చవితి విగ్రహాలు కానీ మండపాలు కానీ ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా పోలీసు వారి నుండి పర్మిషన్ తీసుకోవాలను. ఎందుకనగా ప్రజాశాంతి భద్రత పోలీసు వారు విధించు షరతులను పాటిస్తూ వినాయక పర్వదినాన్ని ప్రజలందరూ కూడా సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంత గ్రామాలకు తమ సొంత నిధుల నుండి 4 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు తెలియజేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సాయం అందలేదు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్న వరద బాధితులు. వరద బాధితుల సహాయార్థం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేసిన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్. అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీస్ అధికారులు. నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో సెనోటో డ్రగ్స్ పోస్టర్లను విడుదల చేసి మాట్లాడిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.